హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. మనం ఈ వీడియోలో సుజుకి నుంచి ఒక వెహికల్ అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను నేను. ఆ వెహికల్ యొక్క స్పెసిస్ ఏంటి, అసలు ఆ స్పోర్ట్స్ బైకా, ఫ్యామిలీ బైకా, ఎంత కాస్ట్ ఉంటుంది మొత్తం చెప్తాను నేను. అలాగే నా పాత వీడియోస్ అయితే నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. బైక్, స్కూటర్, కార్ రివ్యూస్ అని చెప్పేసి మొత్తం ప్లేలిస్ట్లో దగ్గర విడిగా పెట్టాను. ఇందులో కేవలం రివ్యూ వీడియోస్ ఉంటాయి. ఇంకేస్ ఎవరైనా మీకు రివ్యూ చూడాలనుకున్నా, మీ వెహికల్ రివ్యూ చూడాలనుకున్నా, దానికి స్పేస్ మొత్తం నెగిటివ్స్ పాజిటివ్ చూడాలనుకున్న ఇందులో ఉంటాయి. ఇంకా ఈ వెహికల్ వీడియో కానీ లేకపోతే వెంటనే కామెంట్ సెక్షన్ నుంచి ఇచ్చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, చూస్తున్నారు కదా, ఇది సుజుకి V-Strom SX అండి. ఈ వెహికల్ చూడడానికి మంచి KTMలో అడ్వెంచర్ మోడల్ ఆ టైప్లో ఉంది. ఫస్ట్ మనం ఏంటంటే దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, మొత్తం డీటెయిల్ ప్రైస్ చూద్దాము. యాక్చువల్గా ఇదైతే మనకి 2,14,650 రూపాయలు పడుతుంది. కానీ దానికి అదనంగా ఆర్టీఓ ఛార్జెస్ అని, ఇన్సూరెన్స్ ఛార్జెస్ అని, అదర్ ఛార్జెస్ అని చెప్పేసి మొత్తాన్ని వెహికల్ ఆన్ రోడ్కి వచ్చేసరికి 2,55,845 రూపాయలకి ఛార్జ్ చేస్తున్నారు. ఆర్టీఓకి 25,750 రూపాయలు పోతుంది. ఇన్సూరెన్స్కి 13,980 రూపాయలు పోతుంది. అదర్ ఛార్జెస్ 1,450 రూపాయలు పోతాయి. సో ఇలాగా ఎక్స్ట్రా ఛార్జెస్ చెప్పేసి మనకి చాలా ఛార్జ్ చేశారు. ఓకే, దాని సెకండ్ తర్వాత మాట్లాడదాం. ముందు మనకి ఈ వెహికల్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఎల్లో కలర్ అయితే కొంచెం బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి. సో స్పెసిఫికేషన్కి వెళ్ళిపోయినట్లయితే 250cc అండి. ఇది సీసీ అయితే మనకి 250cc, కాకపోతే దీనికి 249 ఇస్తారు. సీసీ 1cc తగ్గిస్తారు ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా కోసం, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండా. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 26.1 bhpm అండి. అండ్ టార్క్ వచ్చేసి 22.2 టార్క్ ఇచ్చారు. ఇది గేరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంది కదా, ఇది 6 గేర్ వెహికల్ అండి. గేరింగ్ కూడా 6 గేర్ వెహికల్ ఇచ్చారు. అండ్ స్పీడ్ అనేది మనకి మంచిగా వెళ్తుంది, 140 km వెళ్తుంది, 250cc కదా. అండ్ మైలేజ్ వచ్చేసరికి 35 ఇచ్చారు. 35 మైలేజ్ ఇచ్చారు, చాలా గ్రేట్. 250cc అంత రాదు, నాకు తెలిసి 30తో ఉండొచ్చు, 25 కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ రెండు కూడా మనకి డిస్కే ఇచ్చారు. రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్కే ఇచ్చారు. ఏబిఎస్తో ఉంది, మనమే లేదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ట్యూబ్లెస్ ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది 12 liters ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఏదైతే మనకి ఇది చైన్ టైపే, బెల్ట్ టైప్ అయితే కాదు. అండ్ గేర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఫస్ట్ గేర్ అనేది కిందకి పోయాను, మిగతావన్నీ 5 gears కూడా పైకి వేరే 6 gear కదా. అండ్ సిలిండర్ విషయానికి వచ్చేసి ఒకటి ఉంటుంది. బోర్ వచ్చేసి 76 mm ఉంటుంది. స్ట్రోక్ అనేది 54.9 అండి. వాల్వ్స్ పర్ సిలిండర్, వాల్వ్స్ అనేది దీనికి 4 valve ఇచ్చారు, 2 valve అయితే కాదు. అందుకే 250cc కదా, 4 valve కొంచెం పికప్ అనేది ఎందువల్ల ఎక్కువ ఉంటుంది అంటే అది ఉంటుంది. అండ్ నెక్స్ట్, కూలింగ్ సిస్టమ్ అనేది దీనికి ఆయిల్ కూల్డ్ అండి. దీనికి రేడియేటర్ ఉంది. అలాగే పర్టికులర్ పెట్రోల్ డెలివరీ అన్నది దీనికి ఫ్యూల్ ఇంజెక్షన్, BS6 కాబట్టి ఫ్యూల్ ఇంజెక్షన్ ఇచ్చారు. 5 speed ఇంజన్స్కి ఫ్యూల్ ఇంజెక్షన్ ఇస్తారు, పెట్రోల్ ట్యాప్ అయితే ఇవ్వరు. కానీ రిజర్వ్ కంటెంట్ ఏదైతే ఉంది కదా, 2.4 liters ఇచ్చారు. సో అది చాలా ఎక్కువ ఇచ్చారు 2.4 అంటే. అండ్ కమింగ్ టు ద డిస్క్ అయితే మామూలుగా టెలిస్కోపిక్ ఇచ్చారు, ఆయిల్ స్ప్రింగ్ ఇచ్చారు. అంటే 4K అయితే నార్మల్గా ఇచ్చేసారు, అంత హెవీగా అయితే ఇవ్వలేదు. నాకు అదొకటి తక్కువ అనిపించింది. 250cc కూడా ఈ మాత్రం ఇచ్చారా అని చెప్పేసి. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి మోనో సస్పెన్స్ ఇచ్చారు. ఛానల్ డ్యూయల్ ఛానల్ ఎలిపేసారు కూడా, 2 brakes కూడా డ్యూయల్ ఛానల్ ఎలిపేస్తాయి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనకి ఫ్రంట్ సెక్షన్ అనేది 19 size టైర్ ఇచ్చారు, బ్యాక్ సెక్షన్ 17 ఇచ్చారు. ఫ్రంట్ కూడా అడ్వాన్స్డ్ బైక్ కాబట్టి ఈ టైప్ బటన్ ఇచ్చారు. కొంచెం గతుకుల్లో గట్ల వెళ్ళినా సరే భయపడకుండా జగ్గకుండా వెళ్తుంది వెహికల్ అనేది. అండ్ కమింగ్ టు ద సాచీస్ విషయానికి వచ్చేసరికి ఇది డైమండ్ షేప్ సాచీస్ అండి. అది మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే 100% ఎవరు అంతలాగా చెక్ చేయరు. ఈ సాచీస్ వల్ల కూడా మనకి బ్యాక్ బోన్ పెయిన్స్ ఎక్సెట్రా వస్తాయి. సీట్ విషయానికి వచ్చేసరికి సీట్ మనకి చూసారు కదా, డబుల్ సీట్ ఇచ్చారు, సింగిల్ సీట్ అయితే కాదు. బ్యాక్ వాళ్ళకి కొంచెం హైట్లో ఉంటుంది, కొంచెం కంట్రోల్ వాళ్ళు కరెక్ట్గా కాళ్ళు అందాలి కాబట్టి కొంచెం కిందకి ఇచ్చారు సీట్ అనేది. అండ్ హ్యాండిలింగ్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఇచ్చేసారు. అంటే NS చూసారు కదా, NS లాగా బెండ్ అయితే నార్మల్గా ఇదే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే సెక్షన్కి వచ్చేసరికి మనకి డిజిటల్ ఇచ్చారు. అండ్ బ్యాక్ డేంజర్ లైట్ అనేది LED ఇచ్చారు. అది సిగ్నల్ లైట్స్ కూడా మామూలుగా ఇచ్చేసారు. డేంజర్ లైట్ అనేది మనకి పాత గ్లిక్సర్ వెహికల్ యాజిటీజీ కాపీ తింపేశారు. ఈ ఫ్రంట్ LED లైట్ ఇచ్చారు, కానీ ఇది కూడా గ్లిక్సర్ని కాపీ చేసేసారు. గ్లిక్సర్ SF కాదు, గ్లిక్సర్ కాపీ చేశారు, అది యాజిటీజీ తింపేశారు. అండ్ ప్యానల్స్ కూడా పెద్ద అనిపించలేదు. వెహికల్ అయితే పర్వాలేదండి. సైలెన్సర్ కూడా గ్లిక్సర్ యాజిటీజ్ ఉంది. ఇంజన్ కూడా సేమ్ అంతా
కాకపోతే నాకు మెగా వీల్స్ విషయానికి వచ్చేసరికి చాలా డెలికేట్గా వచ్చేసరికి సగమైన పొలంలో ఉన్నాయి. మెగా వీల్ ఏమైనా గొంతులో పెడితే ఇరిగిపోతాయో భయం ఉంది నాకు. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీకి వచ్చేసరికి స్టాండర్డ్ వారంటీ 2 years ఇచ్చారు. స్టాండర్డ్ వారంటీ 30,000 kilometers వరకు ఇచ్చారు. దీనిలో మనకి ఏదైతే ఈ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చేసరికి లుక్స్ గ్రేట్ సస్పెన్షన్ ట్రావెల్ క్లీన్. ఓకే, ఏదైతే మీకు గుడ్ సస్పెన్షన్ అయితే బాగుందని చెప్పారు నాకు రివ్యూస్ వచ్చిన ప్రకారంగా. అంటే కొద్దిగా క్లీన్గా గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. అండ్ ఏదైతే 250cc ఇంజిన్ కదా, పికప్ అయితే చాలా బాగుంది. దీనికైతే బ్లూటూత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. విత్ అంటే డిస్ప్లే సెక్షన్లో కొంచెం అడ్వాన్స్ సిస్టమ్ ఇచ్చారు దీనిలో. కాకపోతే ఏదైతే దీనికి స్పోక్స్ అయితే ఇవ్వలేదు. యాక్చువల్గా మనకి అడ్వాన్స్ బైక్స్ అంటే ఎక్కువ స్పోక్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మెగా వీల్స్ ఉండవు. మన దీనికి అయితే మెగా వీల్స్ ఇచ్చారు. ఇంకేస్ ఏమైనా కావాలంటే థర్డ్ పార్టీ వేయించుకోవడానికి అవకాశం ఉండవచ్చు. 90% ఉండదు, ఉంటే ఉండవచ్చు. కానీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 2,55,000 చాలా ఎక్కువ గ్లిక్సర్కి, అందులో ఈ మోడల్కి. సో ఇది నెగిటివ్స్ అండి. అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో 6 type of కలర్స్ ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, చూస్తున్నారు కదా, కలర్స్ విషయానికి వచ్చేసి ఇందులో మనకి 6 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఛాంపియన్ ఎల్లో ఇచ్చారు. ఫస్ట్ కలర్ అన్నది ఎల్లో కలర్, బ్లూ కలర్ షేడింగ్ వచ్చింది. నెంబర్ నేమింగ్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి బ్లాక్ మీద రెడ్ కలర్ స్టిక్కర్ ఇచ్చారు. కొంచెం మ్యాసివ్ ఉందా అయితే బ్లాక్ చాలా ఇష్టం కాబట్టి. నెక్స్ట్ ఇందులో కూడా ఎల్లో ఇచ్చారు. ఛాంపియన్ ఎల్లో నెంబర్ 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్ ఇచ్చారు. దింపిన కలర్స్ని మళ్ళీ దింపారు. నాకు ఎందుకని అర్థం కాలేదు అసలు. సో ఇది కలర్స్ విషయం వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్ సుజుకి V-Strom SX వెహికల్ అండి. దీనిలో 650cc ఉంది. అదైతే 10 lakhs ఉంది. అది చాలా హై బడ్జెట్ అండి. ఎవరైనా ఇష్టం ఉంటే తీసుకుంటారు. 90% ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. సో దాని గురించి సెకండరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా కామెంట్లు మెన్షన్ చేయండి. లైక్ మీదైనా వెహికల్ కనుక రివ్యూ వీడియో కనుక నా ఛానల్ లేకపోతే వెంటనే మెన్షన్ చేయండి. లేకపోతే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇటువంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ విత్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.